అబ్రహాము తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్. ఆయన జీవించిన దినాల్లో ఒక ధనికుడైన వ్యక్తిగా ఉన్నాడు. అనేక మంది సేవకులు ఉన్నారు. హీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు ఓవర్సీ. ఆయన చూసుకోవడానికి, పట్టించుకోవడానికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ అబ్రహాము తన జీవితంలో ఒక ముఖ్యమైన పనిగా ఏర్పాటు చేసుకుంది ఏంటంటే దేవునితో సంభాషించుట, దేవునితో ముచ్చటించుట, దేవునితో సహవాసం చేయుట. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. అంటే అబ్రహాముకు దేవుని నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదనమాట. దేవునితోనే సహవాసం చేయాలి, దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే ముచ్చటించాలి అనే ఒక ఆశ అబ్రహాములో ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 23వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 33వ వచనం వరకు అబ్రహాముకు దేవునికి మధ్యలో జరిగిన ఒక లాంగ్ కాన్వర్సేషన్. అబ్రహాముకు